8 వచనాలు కలిసి చదువుకుందాం. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించుందునే అనుకొంటిని. చాలాసార్లు మనకు కూడా హృదయంలో ఈ ఆలోచనలు నిజం కాదంటారా? కీర్తనకాడికే వచ్చింది ఆలోచన ఏంటంటే, ఆహా నాకు కానీ అవకాశం ఇస్తే, నాకే కానీ ఆఫర్ ఇస్తే. ఏంటి ఆఫర్ అంటే, గువ్వ వలె నాకు రెక్కలు ఒకరు ఉండుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను. నాకు హృదయంలో ఈ నెమ్మది కావాలి, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, జీవిత యాత్రలో ఈ ఇబ్బందుల నుంచి పారిపోయే మార్గం మీద ఉందా, తప్పించుకునే మార్గం మీద ఉందా అని కొన్నిసార్లు బహుశా ప్రశ్నలతో వచ్చిండొచ్చు. ఈరోజు ఈ వాక్యం నీ కొరకే దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కొన్నిసార్లు కీర్తనకారుడు కూడా దావీదు అనుకున్నాడు, ఈ సమస్య నుంచి నేను పారిపోతే బాగుండు, ఈ భయాందోళనకరమైన వాతావరణం నుండి నేను తప్పించుకుంటే బాగుండు, నేను ఇరుక్కున్న ఈ సమస్యల నుండి పారిపోతే బాగుండు, ఒక్కసారి రివైండ్ అయిపోతే బాగుండు, నా జీవితంలో ఎరేస్ బటన్ దొరికితే బాగుండు, కొన్నిసార్లు ఎస్కేప్ బటన్ దొరికితే బాగుండు అని ఆశపడతాం. ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఏదన్నా సిస్టమ్ ఒకళ్ళు పనిచేయడం మానేస్తే వెంటనే కంప్యూటర్కి ఒక బటన్ ఉంటుంది, ఎస్కేప్ అని. జీవితంలో ఎస్కేప్ అనే బటన్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. అట్లాంటి ఆలోచనలు ఉన్నాయా? కొన్నిసార్లు ఆల్ట్ కంట్రోల్ డిలీట్ కొట్టే ఆప్షన్ కూడా కంప్యూటర్కి ఉండొచ్చు, కానీ మనకు ఉండకపోవచ్చు. జీవితంలో కంప్యూటర్కి తప్పించుకునే మార్గం ఉంది. ఫోన్ పనిచేయడం ఆగిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తావు, మరి జీవితాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చా? ఈరోజు ప్రభు అంటున్న మాట ఏంటంటే, కీర్తనకారుడు కూడా అట్లాంటి ఆలోచనలు వచ్చాయి. ఏంటి ఆలోచనలు? ఆహా, పక్షిలాగా నాకు రెక్కలుంటే, నన్నే దేవుడు పక్షిలాగా తయారు చేస్తుంటే, నేనే పక్షినైతే నేను కోరుకునే కోరిక ఏంటంటే, ఏమవుతా? ఎగిరిపోతాను. ఎలా ఎగిరిపోతాను? రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాను. ఈ సమస్యల నుంచి చాలా పైకి వెళ్ళిపోతాను, పారిపోతాను, తప్పించుకుంటాను. ఎందుకు తప్పించుకుంటానంటే అని అంటున్నాడు 7వ వచనం, త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకుని అరణ్యములో నివసించుదును. ఇల్లు వదిలేసిపోవడానికైనా సిద్ధమే, అరణ్యంలో ఉండడానికి ఇష్టమే, కానీ నేను ఎంపిక చేసుకుంటున్న మార్గం ఏంటంటే, రెక్కలు వచ్చి దేని కొరకు? ఎగిరిపోవడానికి. దేని కొరకు అంటే, ఆ 7వ వచనం రాస్తుంటాడు, త్వరపడి దూరముగా పారిపోవడానికి రెక్కలు కావాలి. ఈరోజు జీవితంలో వచ్చే కష్టాల నుంచి పారిపోయే ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తున్నావు. ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఈ వాక్యం నీ కొరకే. ఎలా పారిపోవాలనుకుంటావు? పారిపోవడానికి చాలా మార్గాలు ఎంపిక చేసుకుంటాం. సమస్య వచ్చిందనుకోండి, తప్పించుకుని వెళ్ళిపోవాలి. ప్రాబ్లం వచ్చిందా, ఈ ప్రాబ్లం నాకు రావద్దు, రెక్కలు వస్తే ఎగిరిపోవాలా. ఎందుకు ఎగిరిపోవాలా? పారిపోయే మార్గాలు ఇక్కడ ఉన్నాయా అని చెప్పి, తప్పించుకునే డోర్లు ఇక్కడ ఉన్నాయా అని చెప్పి తలుపులు ఎత్తుక్కుంటాం, ఎక్కడ పారిపోవాలా అని చెప్పి. ఈరోజు పారిపోయే పావురంవా, లేదా ఆప్షన్ నెంబర్ 2, యెషయా గ్రంథం 40:31 వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు ఈ రెండింటి మధ్యలో తీర్మానించుకోవాల్సిన బాధ్యత మందే. పారిపోయే పావురానివా, పైకి ఎగిరే పక్షిరాజువా? ఈరోజు ఈ వర్తమానం తీర్మానం చేసుకోవడానికి ముందు ఈ ఇరువురు లక్షణాలను, ఇరువురు పద్ధతులను కీర్తనకారుడే బహుశా రాస్తూ అంటాడు, పావురం వల్లే నేను పారిపోతే బాగుండు, నెమ్మది కొరకు అరణ్యంకైనా పోతాను, ఇదంతా వదిలేసి పారిపోవాలి, ఎస్కేప్ రూట్ ఏమైనా ఉందా అని ఆలోచించుకుంటున్న కీర్తనకారుడు ఈ అధ్యాయం అంతటిని రాశాడు. ఈ కీర్తన రాసే లోపల తన జీవితం మారిపోయింది. మారిపోయిన తర్వాత అంటాడు 23వ వచనం, ఇదే కీర్తన ఆఖరి వచనం, అందరం కలిసి, దేవా నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులు పంచుకొలుగులు సగముల కాలమైన బ్రతుకరు, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి. మరి నమ్మిక ఉంచితే నువ్వు పారిపోతావా అని కీర్తనకారుడు అడిగితే, ఇదే కీర్తనకారుడు 11వ కీర్తన రాశాడు. చూడండి ఎంత బాగా రాస్తుంది. 11వ కీర్తన 1వ వచనం, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమ్మని మీరు నాతో చెప్పుట ఎలా? ఇదేంది? ఇదే నోరా? ఇదే కీర్తనకారుడా? ఒకప్పుడు రెక్కలుంటే ఏమవుతా? పారిపోతా. ఇట్లా ప్రార్థన చేసినాడు. ఇప్పుడు ఏమంటున్నాడండి? యెహోవా యందు నమ్మిక ఉంచాను, యెహోవాను శరణుజొచ్చున్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమని మీరు నాతో చెప్పుట ఎలా? మన భాషలో ఎంత దమ్ము మీకు, పక్షిలా పారిపోమంటావా నన్ను? నేను ఎవరిని ఆశ్రయించాను తెలుసా? ఎవరిని నమ్మిక ఉంచాను తెలుసా? నేను యెహోవా యందు నమ్మిక ఉంచున్నాను, పక్షిలాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. మరి ఎవరు? పక్షి రాజు వలె పైకి ఎగిరే విశ్వాసని. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా,
పావురం వలె పారిపోయే గుంప లేదా పక్షిరాజు వలె పైకి ఎగిరే గుంప? వీరిరువురిని మనం ధ్యానించుకునే నిమిత్తమై కొన్ని నిమిషాలు మన జీవితంలో వస్తున్న సమస్యలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుక్కున్న పరిస్థితులు, ఉద్యోగంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, కొన్నిసార్లు అన్నీ బాగున్నాయి అనుకొని అన్నీ స్టార్టింగ్లో బాగానే కనిపిస్తాయి, పోయి ఇరుక్కున్న తర్వాత తిరిగి బ్యాక్ వెళ్ళిపోతే బాగుండు. లేదా ఇక్కడ నుంచి ఎక్కడన్నా దేశం వదిలేసి పారిపోతే బాగుండు. ఒక క్లిప్పింగ్ పంపించారు మొన్న ఒక జరిగిన సంఘటనలో. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి సలహా ఇస్తున్నాడు, అరే నువ్వు ఎంత త్వరగా దేశం వదిలేసి పారిపోతే నీకు మంచిదిరా అంటున్నాడు. వాడు అంటున్నాడు, ఎక్కడ పోవాలరా నేను అంటే, వాడు అంటున్నాడు, అరే గుజరాత్ పారిపోరా, అరే ఢిల్లీకి పారిపోరా అని చెప్పి సలహా ఇస్తున్నాడు ఒక స్నేహితుడు ఇంకో స్నేహితునికి. కాంటాక్ట్స్ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే కొంతమంది వినే ఉంటారు ఆడియో క్లిప్ కూడా. అంటున్నాడు, అరే పారిపోరా, ఎక్కడ దొరికితే అక్కడ పారిపోరా అని. ఈరోజు సమస్య ఏంటంటే సమస్యల నుంచి తప్పించుకునే మార్గాల్లో ఎంపిక చేసుకుంటాం. కానీ ప్రభు ఎందుకొరకు అనుమతిస్తాం మన జీవితంలో పరిస్థితులు? ఎందుకొరకు సమస్యలు అనుమతిస్తాడు? ఎందుకొరకు కొన్నిసార్లు ఉపద్రవములను మన జీవితాలు అనుమతిస్తాడు? నెమ్మది కోల్పోయిన అనుభవాలు ఎందుకు దేవుడు అనుమతిస్తాడు? ఈ అనుభవాల ద్వారా దేవుడు మనల్ని పావురం వల్లే పారిపోమంటున్నాడా, లేదా పక్షిరాజు వల్లే ఈ సమస్యల్లోనే ఎగరమంటున్నాడా? ఈ పక్షిరాజు వల్లే ఎగరాలి అంటే వీరిరువురి మధ్యలో ఉన్న ఆ డిఫరెన్స్ ఏంటో అర్థం చేసుకోవడానికి కొన్ని ప్రయత్నిస్తాం. అందుకొరకే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఏలియా కూడా కోరుకున్నాడు. ఏమని కోరుకున్నాడండి? ప్రభువా నీ చిత్తమైతే నా ప్రాణాన్ని తీసుకో. మంచి మాట ఏంటంటే చిత్తం అయితే అన్నాడు, కానీ చిత్తాన్ని తన చేతికి తీసుకోలేదు. నీ చిత్తమైతే నా ప్రాణాన్ని తీసుకో ప్రభువా. ఇర్మియా కూడా అన్నాడు. ఇర్మియా కూడా ప్రార్థన చేశాడు 9వ అధ్యాయంలో, అయ్యా నేను పారిపోతే బాగుండు, ఇక్కడ నుండి నేను ఏం చేయాలి ప్రభువా, పారిపోతే బాగుండని ప్రార్థన చేసిన ఇర్మియా భక్తుడు ఎప్పుడైతే దేవుని మీద నమ్మిక ఉంచాడో అందరికీ పారిపోయే అవకాశం ఉంది, వాళ్ళందరూ పారిపోయారు. కానీ అదే ఇర్మియా భక్తుడు 40వ అధ్యాయంలో ఆప్షన్ ఇస్తే ఏమన్నాడు తెలుసా అండి? నేను ఇక్కడే ఉండిపోతా. అది విశ్వాస వీరుల్లో జరిగే మార్పులు. దావీదు కూడా పారిపోయి ఎంపిక చేసుకున్నాడు. తప్ప? పారిపోవడం తప్ప? ఒక పరిస్థితిలో గొల్లియాతుని జయించిన దావీదు తన సొంత మామ దగ్గరకు వచ్చేసరికే, సౌలు తరుముతున్నాను తెలిసేసరికే పారిపోతే బాగుండని ప్రయత్నించాడు. చివరికి పారిపోయాడు. గాతు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆశ్రయం పొందడానికి ప్రయత్నించాడు. ఆశ్రయం పొందడానికి ప్రయత్నించేసరికి తన పరిస్థితుల్లో భయంతో పారిపోయిన దావీదు జీవితంలో చివరికి అనుభూతి ఏం మిగిలింది తెలుసా అండి? 1 సమూయేలు 21వ అధ్యాయము 10వ వచనం. పారిపోతున్నావు, సమస్య నుంచి తప్పించుకుంటున్నావు, భయం పోతుంది అనుకుంటున్నావా? డబల్ అవుతుంది, 2 అంతలు అవుతుంది. తప్పించుకొని పారిపోయేది అవకాశం కాదు, పరిష్కారం కానే కాదు. కొంతమందికి ఎగ్జామ్ దగ్గరకు వచ్చిందనేసరికి ఎక్కడ లేని భయం. అప్పుడు ఫస్ట్ వాళ్ళకి వచ్చే ఆలోచన ఏం తెలుసా అండి? ఎవడో చచ్చిపోతే బాగుండు. అది ఆప్షన్ దొరకలేదు అనుకోండి, నేనే చచ్చిపోతే బాగుండు. ఈ 2 వర్కౌట్ కాలేదనుకోండి, సడన్గా నాకు హెల్త్ బాగలేకుండా ఐసీయూలోకి పోతే బాగుండు. ఒక భయం నుంచి పారిపోవడానికి మనిషి సమస్యను ఇంకా ముదరగొట్టుకొని భయంలో నుండి బహుభయంలోకి పారిపోతాడు. అసలు దేవుడు అనుమతించేది మనం పారిపోవడానికి కొరకు కాదు కదా. సరే దావీదు అడిగితే, దావీదు పారిపోవడం మార్గం అంటే అంటాడు, తెలియక రాశానప్పుడు ఏమని, అవకాశం ఇస్తే రెక్కలుంటే పక్షిలాగా ఏం చేస్తా, గోవలే ఎగిరిపోతా అన్నా. కానీ తర్వాత తెలుసుకున్నా, యెహోవా యందు శరణు జొచ్చడమే మంచి మార్గము, పారిపోయే ఎంపిక చేయడం మంచిది కాదు. అలా పారిపోయే ప్రయత్నం చేస్తే భయంతో పారిపోయిన నాకు చివరి మిగిలిందని తెలుసా? బహుభయం. భయం అనేది హృదయంలో ఉన్నప్పుడు నువ్వు పారిపోతే నీ హృదయం వదిలేసిపోలేవుగా, నీ హృదయాన్ని మోసుకొని పోవాలిగా. మరి మోసుకొని పోయినప్పుడు భయం నీతో పాటు ప్యాకేజ్లాగా తీసుకుపోవాల్సిందే కదా. పారిపోయినంత మాత్రం సమస్య పోతుందా? కొంతమందికి ఏంటంటే, నాకు చాలా బాధగా ఉందండి, అవుటింగ్ కొరకు వెళ్తానండి, హైదరాబాద్ వదిలేసి గోవాకో లేకపోతే సింగపూర్కో పోతాను. పోతే నీ మనసు ఇక్కడ వదిలేసిపోతావా? ఎక్కడ వదిలేసిపోతావు మనసుని? మనసుని ఆడ పడేసి అటాచ్ అనే ఆప్షన్ లేదుగా. తీసుకుపోయినాడు ఎక్కడ తీసుకోవాలా? నీతో పాటు తీసుకోవాలి. ఫ్లైట్లో కూర్చొని పారిపోతున్నాను, బాగా పారిపోతున్నాను. అయినా అలా జరగకపోయింటే బాగుండు, జరగకపోతే బాగుండు. పారిపోతున్నాను, 2 రోజులు లీవ్ పెట్టాను, ఇప్పుడు 2 రోజులు ప్రశాంతంగా ఉంటానని చెప్పి వచ్చావు. ఆ లీవ్ అయిపోయిన తర్వాత ఆ 2 రోజుల వర్క్ ప్లస్ పాత బాధ ప్లస్ ఈ 2 రోజులు జరిగిన అన్యాయాలు ఇవన్నీ ముదిరిపోగా లాస్ట్ అంటావు, ఎందుకని పోయినానా, సమస్యకు పరిష్కారం రాలేదే, ఎందుకు ఇది చివరి నా బతికిలా